పిహెచ్డీ చేశాడు. అమ్మాయిలు ఎలా కెలిగితే పడతారన్న సబ్జెక్ట్ మీద కోచింగ్ ఇస్తుంటాడు. ముంబైలో పెద్ద ఇన్స్టిట్యూట్ సార్. ఏంటి ఇలాంటి వాటికి ఇన్స్టిట్యూట్ కూడా ఉంటాయా? You are looking handsome, sir. అబ్బా, you are looking very beautiful. Oh. ఏ మాటకి ఆ మాట కానీ అందం అస్సలు తగ్గలేదురా. నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎందుకంటావు? దేవుడు అందరికి అన్ని ఇవ్వడు కదా. దేవుడు నాకేమి ఇవ్వలేదు సార్. ఇదివరకు నన్ను చూస్తే భయపడేది, ఇప్పుడు తనని చూడాలంటే భయం వేస్తుంది. ఇంకా మాట్లాడడం కూడానా? ఏంటి మరి చెప్తున్నావా? ఏంటి? నువ్వు నేను ఒకటి, ఓకేనా? కన్నులే కనులతో చెప్పుకుంటే సూటిగా మనసులోని చిలిపిలాహిరి రెప్పలో రేపుగా వచ్చి వాలిపోయి చూడు శ్వాసలోని కొత్త ఊపిరి. మర్చిపోవడం కష్టమే, కానీ మర్చిపోతేనే మంచిది. బతుకుంటున్నా కదరా ఈ ఆలోచన. ఆపండి, ఇక మాట్లాడకండి. హై స్కూల్ బుద్ధులు ఇంకా పోలేదు మీకు. శాంతి శాంతి. ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు. భలే ఉంది, కంటిన్యూ చేయి. ఏరా, మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నాను రా. రేయ్, నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదురా. చంద్రుని మాతో సినిమాకి పంపించండి. దాన్నే ఉంది, వస్తాడు. ఎక్కడికి సార్ వెళ్ళేది? వెళ్తే వస్తానా సార్? హలో, ఐ లవ్ యు. అది ఒక్కపట్టి కదా, ఇప్పుడు హీరో మారాడు. సినిమా గురించి అందరూ రేంజ్ లో చెప్తున్నారు. ఐ లవ్ యు. దేవుడు ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు శాడిస్టులుగా పుట్టించాడు. అందులో అసలైన వజ్రం నాకు తగిలించాడు.